జర్నలిస్టులు పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో 50% ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్కు ఆంధ్రప్రదేశ్ వాకింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా నాయకులు వినతిపత్రం అందించారు. శుక్రవారం మధ్యాహ్నం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన ఫెడరేషన్ నాయకులు నవీన్ కుమార్, లక్ష్మణ్లు మీడియాతో మాట్లాడారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో 50% ఫీజు రాయితీ కల్పించాలని డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని కలెక్టర్ జె నివాస్ సానుకూలంగా స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఫెడరేషన్ నాయకులు జి గోపీనాథ్, సుధీర్, దాసరి శ్రీను, త్రినాథ్ తదితరులున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకి 50% ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశాం. జిల్లా కలెక్టర్ జె నివాస్ గారు దీనిపై సానుకూలంగా స్పందించారు. పక్కనున్న జిల్లాల్లో కూడా 50% ఫీజు రాయితీ ఇస్తున్నారు. ఈ జిల్లాలో కూడా తక్షణం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మేము కోరడం జరిగింది. కలెక్టర్ గారు తప్పకుండా ఈ పిల్లలకి ఫీజు రాయితీ మీద వెంటనే కృషి చేస్తామని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు. ఆయనకు మా ఫెడరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. 50% రాయితీ స్కూళ్ళలో ఇచ్చే పరిస్థితి అయితే ఆనవాయితీ ఉండేది, కానీ గత కొంతకాలంగా ఇది ఇంప్లిమెంట్ కావట్లేదు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున అయితే జిల్లా కలెక్టర్ అయితే కోరడం జరిగింది. మానవతా దృక్పథంతో జర్నలిస్టుల పిల్లల్ని ఆదుకోండి, జర్నలిస్టులకి అటు వృత్తిపరంగా ఏ విధమైన జీతాలు లేకపోయినప్పటికీ వృత్తిని నమ్ముకుని బతుకుతున్న జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోండి, జర్నలిస్టుల పిల్లలకి 50% రాయితీ ఇవ్వండి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ని అయితే కోరడం జరిగింది. కలెక్టర్ కూడా నివాస్ గారు ఆయన సానుకూలంగా స్పందించారు. జిల్లా విద్యాశాఖ అధికారులతో మాట్లాడి వెంటనే తగిన ఆదేశాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది.